హాయ్ అండి. సో, ఇదైతే నా నైట్ రొటీన్ వీడియో. చాలా తక్కువే ఉంటుందిలెండి. సో, నేనైతే దోసపిండి ఆడిస్తున్నాను. దోసపిండి ఆడిచ్చేటప్పుడు నేనైతే రెగ్యులర్‌గా ఎక్కువగా ఇది వేసుకుంటానండి అటుకులు. సో, అప్పుడు పిండి చాలా స్మూత్‌గా వస్తుంది. ఇందులో నేను కొద్దిగా బ్రౌన్ రైస్, మినపప్పు అలాగే ఇవి మెంతులు కూడా వేస్తాను. కొద్దిగా కలర్ గానీ, టేస్ట్ కూడా బావుంటుంది. మా హస్బెండ్ అయితే ఇవి తీసుకొచ్చారు. స్వీట్ పొటాటోస్ 4 తీసుకొచ్చారు. అందులో 2 ఇప్పుడు ఆయనకు కావాలా, నాకు కొద్దిగా ఉడకపెట్టు అంటే పెడుతున్నాను. సో, ఇవంతా పిండి చేసేసానండి. ఒక పక్క కుక్కర్‌లో స్వీట్ పొటాటోస్ పెట్టాను. ఇంకో పక్క అయితే మిక్సీ పెట్టేశాను. సో, నేను చాలా తక్కువ క్వాంటిటీలో పిండి అయితే రుబ్బుకుంటాను. ఎందుకంటే ఎక్కువ డేస్ మేము తినము. ఆయన తినరు. పులిసినవి ఏమి తినకూడదనమాట. ఆయన డైట్‌లో ఉంటారు కాబట్టి, ఇంక మా కోసం కొద్దిగా చేసుకుంటాము. 1 ఆర్ 2 డేస్ అంతే, ఎక్కువ చేసుకోము. ఇంకా ఇది బెండకాయలు ఎయిర్ ఫ్రైయర్‌లో పెడుతున్నాను. వాళ్ళు డిన్నర్ కోసమండి ఇది. మా హస్బెండ్‌కి, మాకు వేరేది తినేసాము. ఇది ఓన్లీ తనకు మాత్రమే అనమాట. సో, ఇలా పెట్టేస్తే చాలా అంటే జస్ట్ ఉప్పు, పసుపు, సాల్ట్, కొద్దిగా కారం అంతే, ఎక్కువ ఏముండదు. సో, ఇది ఒక 15 మినిట్స్ పెట్టాను. అది అవుతుండగానే ఇంకా చికెన్ గూడా కాల్చిచ్చేసాను. ఇది రెగ్యులర్‌గా తింటారు నైట్ టైము కంపల్సరీగా. ఇంకోటేమంటే అప్పటికప్పుడే తింటూ ఉంటారనమాట ఆయన. అలా కాల్చుకుంటూ ఆయన తింటూ ఉంటారు. నేను కాల్చేసినా గూడా అప్పుడప్పుడు వచ్చి తినేస్తూ ఉంటారు. చల్లగా అయిపోతే అస్సలు తినలేము. ఒక్కరోజంటే కొత్తగా ఉన్న వాళ్ళకి బావుంటుంది గానీ, డైలీ అదే తిని వాళ్ళకైతే విసుగొచ్చేస్తుంది. నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది, ఎలా తింటాడు స్వామి ఇదని. బట్ అది తన ఫ్యాషన్, తన డెడికేషన్ అనమాట. తన వర్క్ పట్ల, తన డ్రీమ్ పట్ల. బావుంటుంది. ఒకరోజు మనం తినడానికైతే ఓకే. ఇందులో కూడా ఓన్లీ సాల్ట్, పెప్పరు, పసుపంతే, ఏముండదు. బాగా మరి ఎక్కువ కాకుండా అలా కాల్చుకోవాలి. బెండి గూడా రెడీ అయిపోయిందండి ఎయిర్ ఫ్రైయర్‌లో. ఇది ఓన్లీ మేము ఫ్రైయర్ అయితే మా ఆయన కోసమే తీసుకున్నాము. ఇంకా ఫుల్ క్లీన్ చేసేసాను. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి మార్నింగ్‌కి నాకు చాలా ఇదవుతుంది, చేసుకోలేను. అందుకనేసి నైటే మొత్తం సామాన్లన్నీ కడిగేసి పెట్టేశాను. ఇక సామాన్లు మొత్తం, కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాప్ వేసుకుంటాను. నైట్ టైమే మాప్ వేసుకుంటాను నేను. మార్నింగ్‌కైతే అస్సలు వీలవ్వదు. ఇంకా పియాన్స్‌కి స్నానం చేపించిన వెంటనే వాడైతే ఫస్ట్ బట్టలేసుకోడనమాట. కొద్దిసేపు నేను ఇలా యాక్టివిటీస్ చేస్తాను. అప్పుడు వాడికి ఇలా చేయించినంత సేపు కొద్దిసేపు ఉంటాడు. ఇంకా ఆ తర్వాత బట్టలు వేసేసి పడుకోబెడతాననమాట. సో, ఇదండి నా నైట్ రొటీను. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.